కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా విపక్ష ఎంపీలు మరోసారి పార్లమెంటు ప్రాంగణంలో నిరసన చేపట్టారు. అయోధ్య రామమందిర విరాళాల చోరీ అంశంలో పాటు విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల దాష్టికానికి నిరసనగా నినాదాలు చేశారు. పార్లమెంట్లోని మకర ద్వారం వద్ద విరాళాల పెట్టెలను ఉంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం జవాబుదారీగా ఉండే వరకు పార్లమెంటు లోపల వెలుపల తమ పోరాటం కొనసాగుతుందని ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు. అయితే విరాళాల సేకరణను కించపరిచేలా ఉన్న ప్రతిపక్షాల ఈ నిరసన తీరు సనాతన ధర్మాన్ని తీవ్రంగా అవమానించడమేనని బీజేపీ హిందూ సంఘాలు మండిపడ్డాయి.